ప్రకృతిని ఆరాధించడం మానవునికి ఆది నుండి అలవాటుగా మారింది. ప్రకృతిలోని కొండలను, గుట్టలను, వాగులను, నదులను, చెట్లను, పుట్లను దేవతలుగా కొలవడం మానవ సంస్కృతిలో భాగంగా వస్తుంది. ప్రకృతి వడిలో పుట్టి పెరిగిన మానవుడు తన మనుగడకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చే ప్రకృతిని తల్లిగా, దైవంగా ఆరాధించడం మానవ చరిత్రలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రకృతి ఆరాధన ఇప్పటికీ కొనసాగుతూనే ఉందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం తండ్యాం గ్రామంలో వందల ఏళ్ల నాటి 3 మర్రి చెట్లు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం గ్రామంలో 100 ఏళ్ల నాటి 3 మర్రి చెట్లను బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలుగా అక్కడ భక్తులు కొలుస్తున్నారు. పరిసర ప్రాంత భక్తులతో నిత్యం పూజలందుకుంటున్న ఆ ప్రాంగణం త్రినాథ త్రివటి ధర్మక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఆలయ కమిటీ నిర్వాహకులు జ్యోతిస్వామి ఆధ్వర్యంలో అర్చకులు సంతోష్ శర్మ వేద మంత్రాలతో త్రిమూర్తి స్వరూపులకు పూజలు అందిస్తూ భక్తులకు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం ఆ వృక్షాల వద్ద త్రినాథ మేళాను భక్తి శ్రద్ధలతో జరిపిస్తున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కలప తరువులుగా ఆ వృక్షాలు ప్రసిద్ధికి ఎక్కటంతో కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాలతో ఆ గ్రామం ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. కార్తీక వన భోజనాలకు నెలవుగా ఉన్న ఆ ప్రదేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందాలని పలువురు భక్తులు కోరుకుంటున్నారు. ఈ పుణ్యక్షేత్రం సుమారు ఒక 400-500 సంవత్సరాల క్రితం బ్రహ్మ, విష్ణు మహేశ్వరులుగా తీర్చిదిద్దినటువంటి మహావృక్షాలు మన తాతలు పూర్వీకుల నుంచి కూడా వెలిసి ఉన్నాయి. మరి ఇలాంటి పుణ్యక్షేత్రంలో మరి ఎప్పుడు కూడా ఈ మహావృక్షాలు తప్ప ఇటువంటి కట్టడాలు గాని ఏమీ లేవు. అయితే ఈ మహావృక్షాలు ఉంటూ అనేకమైనటువంటి భక్తులు కార్యక్రమాలు చేసుకుంటూ స్వామిల వారికి మేళాలు సమర్పించుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ ప్రాంతం సుమారు 4 సంవత్సరాల నుంచి కూడా ముందున ఎటువంటి అలికిరి గాని ఏమీ ఉండేది కాదు. ఆ టైంలో మా జ్యోతి స్వామి వారు ఒక దైవ స్వరూపముగా వచ్చి ఇక్కడ పెద్దలందరినీ కన్సల్టింగ్ చేసి పెద్దల సహకారంతో ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేద్దాం, అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతం బాగుంటుంది, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ బాగుంటారు అని చెప్పి ఇక్కడున్న ఈ పరిధిలో ఉన్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని ఇక్కడ పుణ్యక్షేత్రం లాగా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇష్టముగా, చాలా ప్రీతిగా మరి అందరూ హిందూ బంధువులందరూ కూడా అనేకమైనటువంటి స్వాముల వారికి మేళాలు సమర్పించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మాకు పాపరాజుపేట గ్రామస్తులు, అలాగనే మల్లేశ్పేట గ్రామస్తులు, మరి ఈ లోకల్ ఉన్నటువంటి తండ్యాం గ్రామ పంచాయతీ అయినటువంటి ఈ 3 మర్రి చెట్ల ప్రాంతం, మరి అక్కడ సర్పంచ్ గారు, మరి ఆయన అలాగనే ఎంపీటీసీ గారు, ఆ గ్రామ పెద్దలందరి సహకారంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నాయి.